ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి అన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్, వీటితో పునుగులు చేసుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్ లాగా, స్నాక్ లాగా, డిన్నర్ లాగా కూడా తినొచ్చు. ఈ రెసిపీ ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? కాబోలి శనగలు #1 ఫోలిక్ యాసిడ్. ఇది బాడీకి కావాల్సిన ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కలిగిన మొట్టమొదటి ఆహారం. అందులో 23-24% ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ కూడా 23% ప్రోటీన్. ఈ రెండు హై ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ రిచ్. ఈ కాంబినేషన్ లో గనక పునుగులు ప్రోటీన్ పునుగులు అనొచ్చు. నూనె వేస్తే ఈ ప్రోటీన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ మరిగించిన వేడి వల్ల కొవ్వులు చెడిపోవటమే కాదు, ప్రోటీన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. పునుగులు తిన్నాము అనుకుంటారు, లాభం ఉండదు. అలాంటి లాభాలు వచ్చే విధంగా నష్టాలు అసలు రాకుండా పునుగులు నాన్ స్టిక్ గుంటల్లో చేసుకుంటే అన్ని విధాల లాభాలే, నష్టం అసలు ఉండదు. ప్రోటీన్ మంచిగా అందించే హై ప్రోటీన్ పునుగులు ఎలా తయారు చేయాలి చూడండి. కాబోలి స్టఫింగ్ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి శనగలు 1 కప్పు, క్యారెట్ చక్రాలు 1/2 కప్పు, బ్రౌన్ బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, మేగడ 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, తేనె 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసేసి, తేనె వేసేసి, కొద్దిగా నిమ్మరసం వేసేసి, నానబెట్టిన కాబోలి శనగల్ని ఇందులో వేసేసి, అట్లాగే క్యారెట్ చక్రాలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టి ఉడకనిస్తాం. తేనె నిమ్మరసం వేసి ఉడికించేసరికి టేస్ట్ గా ఉంటాయి, చప్పదనం పోతుందన్నమాట. అలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీరు తురుము వేసేసి, స్టఫింగ్ కోసం అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వీటన్నిటిని అట్లా కలిపేసి ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ చక్రాలు, కాబోలి శనగల్ని బౌల్లో తీసుకుని పప్పు గుత్తి తీసుకుని అట్లా మెత్తగా చిదిమేస్తాం. అందులో మల్టీగ్రెయిన్ బ్రెడ్ పౌడర్ గాని హోల్ వీట్ బ్రెడ్ పౌడర్ని అందులో వేసేసి దాన్ని ఒక చిన్న ఉండగా చేసి చేతి వేళ్లతో అట్లా కప్పులాగా మనం పిండిని సిద్ధం చేసుకోవాలి. దాని లోపల స్టఫింగ్ కోసం పన్నీర్తో చేసిన స్టఫింగ్ మెటీరియల్ని పెట్టేస్తాం. అంటే బ్రెడ్ పౌడర్, కాబోలి శనగలు, క్యారెట్ ముక్కలతో చేసిన పునుగుల మెటీరియల్లో స్టఫింగ్, పన్నీర్ పెట్టేసాం. అలా అన్నిటినీ బాల్స్లా సిద్ధం చేసుకుని నాన్ స్టిక్ గుంటల ముగ్గురు తీసుకుని అందులో మేగడ రాసేసి అందులో ఈ పునుగుల్ని అట్లా పెట్టేసేసి మనం పైన మేగడ రాసేసి కొద్దిగా కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాల్చుకుంటాం. అట్లా బ్రెడ్ పౌడర్ వల్ల కూడా బాగా పునుగులు బాగా రావడానికి, టేస్ట్గా ఉండటానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా చాలా బాగా రుచికరంగా ఉండే విధంగా ఈ కాంబినేషన్ ఉంటుంది, ట్రై చేయండి. భారతదేశంలో 90% పైగా జనాలకి ప్రోటీన్ డెఫిషియన్సీ. అన్నీ ఉండి మనకు లోపం వస్తుందంటే అవగాహన లేక, ఆచరణ చేయక. కాబట్టి ప్రోటీన్ లోపం వస్తే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది, కండపుష్టి, ఇమ్యూనిటీ కూడా డౌన్ అవుతాయి.